అండి హాయ్ అమ్మా. ప్రెస్టీజియస్ కాన్సెప్ట్ అంటే రామాయణం మళ్ళీ రణబీర్ కపూర్తో వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? రణ్బీర్ కపూర్ గురించి చెప్పాలంటే చాలా మంచి హీరో. ఎంత మంచి హీరో అంటే సక్సెస్ కొడతాడు, హిట్లు కొడతాడు. అబ్బాయి కూడా అందమైన అబ్బాయి. రణ్వీర్ కపూర్ గురించి కోసం చాలామంది మన దేశం మొత్తము పడి సచ్చే అమ్మాయిలు ఉన్నారు. అంటే యానిమల్ తర్వాత ఆ రోల్ చేసి మళ్ళీ రాముడు రోల్ అంటే యాక్సెప్ట్ చేస్తారా అని? అంటే ఇప్పుడు ఆ, ఆయన సెలెక్ట్ రణ్వీర్ కపూరు రాముడిగా బాగుంటాడు. అంటే మనము సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సూట్ అయ్యాడు కాబట్టే తీసుకున్నారు. రామాయణం అంటే చిన్నపిల్లలు, మనము చిన్నప్పుడు, మీరు కూడా చిన్నప్పుడు చూసారో లేదో తెలీదు. నేనైతే చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు జనరేషన్కి ఈ సినిమా చాలా అవసరం కదా, చాలా అవసరము. కానీ రాముడుగా మాత్రం సూపర్ ఉంటాడు. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవద్దండి, ఆలోచించద్దండి. ఆలోచించి మీ ఆరోగ్యాలు దెబ్బ తినేలా చేసుకోవద్దండి. 100% సీత క్యారెక్టర్ మాత్రము సాయి పల్లవి సూట్ అయిపోతుంది. చెప్తున్నా కదా నేను, ఇక్కడ ఏం చెప్పినా కానీ అలా జరిగిపోతుంటాయి. అన్ని సక్సెస్లే. లెనిన్ గురించి కూడా చెప్పాను, సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి. ఎక్కడ తగ్గలేదు నేను. కానీ ఈ సినిమా గురించి కూడా చెప్తున్నాను, మీరు ఫస్టే నోట్ చేసుకోండి అమ్మా. అయితే సాయి పల్లవి చాలా బాగుంటుంది రణ్వీర్ కపూర్ పక్కన. సీతా క్యారెక్టర్ అంటే ఎంత సూపర్ ఉంటుంది ఆమె. మిగతా ఎవరు బాగుండరు. రానుగా యశ్ చేస్తుండు, రణబీర్ కపూర్ కు ఎంత డామినేట్ చేస్తాడు అనుకుంటున్నారు? యశ్ మన కన్నడ హీరోనా? కేజీఎఫ్ హీరో. వామ్మో, కేజీఎఫ్ హీరో వచ్చాడంటే డామినేట్ కాదయ్యా, పోటాపోటీగా ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇటు రావణుడా రావణుడు. ఇంకా ఎందుకు చెప్పాలి, వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషను భలే పెట్టారు. సూపర్ ఉంటుంది, అద్దిరిపోతుంది. దాని గురించి అయితే కేక. అంటే అంత పెద్ద హీరోను విలన్ గా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? ఆ క్యారెక్టర్కి యశే సూట్ అవుతాడు చెప్తున్నా నేను. ఎప్పుడు హీరోలుగా వేస్తే ఎలా ఉంటుంది, రావణాసుడుగా వేయాలి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా దాంట్లో. రణబీర్ గా రాముడు, అలాగే మహేష్ బాబు రాముడుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఇద్దరిలో ఎవరు బాగుంటారు రాముడిగా అంటే మనము వారణాసి సినిమా వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మన రాముడిగా కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ నిజంగా ఎక్కడ తగ్గరు. మీరు ఒకటే ఆన్సర్ చెప్పండి, మహేష్ బాబు గారు రాముడి గెటప్లో బాగుంటాడా, రణబీర్ కపూర్ బాగుంటాడా? నాకైతే నేను ఫస్ట్ టైం ఫిక్స్ అయిపోయాను మహేష్ బాబు అని. ఎందుకంటే వారణాసి గురించి మేము మాట్లాడాను, అప్పుడు నన్ను ఒక క్వశ్చన్ వేసినప్పుడు సెట్ అవుతాడా అంటే సూపర్ ఉంటాడు. మనము వారణాసి నెక్స్ట్ ఇయర్ April 7th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027, అది కూడా చెప్తున్నా నేను, ఏప్రిల్ అని చెప్పేసి. అప్పుడు మనము ఒక 4 నెలల క్రితమే మనం వారణాసి గురించి మాట్లాడుకున్నాము. మహేష్ బాబు గారు రాముడిగా బాగుంటారా అంటే నేను చెప్పేసి ఆల్రెడీ. వీళ్ళిద్దరిలో ఎవరు బాగుంటారంటే ఫిక్స్ మహేష్ బాబే. నాకైతే గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే ఎందుకో నాకు డౌట్ కొడుతుంది ఎక్కడో, ఇది మళ్ళీ ఏదో ఆదిపురుష్ 2.0 అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అంత బడ్జెట్ పెట్టడం ఈ సినిమాకి లైక్ వేస్టే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే లైక్ పెద్ద పెద్ద హీరోలు ఉండరు, లైక్ యశ్ లాంటి వాళ్ళు రావణుడి గెటప్, లైక్ సీత సాయి పల్లవి లాగా, కాజల్ రావణాసుని పిల్లల్లాగా, ఇలాంటివన్నీ బాగా చేసిర్రు. ఇక్కడ ఏందనంటే పెద్ద పెద్ద ఫేమ్ అయిన వాళ్ళని లైక్ స్టార్ హీరోలని స్టార్ హీరోయిన్ పెడితేనే లైక్ కలెక్షన్లు వస్తాయని చెప్పేసి అనుకోవడం ఈ భ్రమ. ఎందుకనంటే ప్రభాస్ లాంటోడు లైక్ ఆదిపుడు సినిమా చూస్తేనే లైక్ కార్టూన్ లాగా ఉందని చెప్పేసి మనకు అట్లా అనిపించింది, అవునా కదా? ఇక్కడ వాస్తవాన్ని మాట్లాడుకుంటుంటే ఈ రామాయణ్ అనే కూడా అట్లనే ఉంది మనకు సేమ్. సో ఏ విధంగా చూసుకున్నా వీళ్ళు పెట్టిన 3,000 కోట్ల బడ్జెట్కి ఒక 2,000 దాటినా చాలనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే అన్న, ఇట్లాంటి స్టోరీలు చేసేటప్పుడు లైక్ ఒక డివోషనల్గా, ఒక భక్తిగా, లైక్ సినిమాని ఒక అంటే ఇప్పుడు రామాయణం అంటే సినిమాలో తెలుగు వాళ్ళు అందరూ ఆదరిస్తారు, హిందీ వాళ్ళు ఆదరిస్తారు, అందరూ ఆదరిస్తారు. కానీ నీకు ఇక్కడ స్క్రీన్ ప్లే అనేది లైక్ వాళ్ళు చేసే యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ మనం ప్రభాస్ ఎంత పెద్ద నటుడో మనకు తెలుసు. లైక్ ఆదిపుడు సినిమాలో ఏమైంది, ఈ గ్లిమ్స్ చూస్తుంటే కూడా నాకు సేమ్ ఆదిపురుష్ 2.0 లానే అనిపిస్తుంది. సో నాకు తెలిసి అంత కలెక్షన్స్ అయితే రావు.
నేను అనుకుంటున్నా ఇది ఏమంటారు మరో ఆదిపురుష్ అవుతా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లైక్ ఓవరాల్గా ఎక్కడైనా పాజిటివ్ వే తీసుకుందామన్నా నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకనంటే మనం యానిమల్లా రణబీర్ కపూర్ని చూసేసి లైక్ డైరెక్ట్ ఇప్పుడు రామాయణంలో చూస్తుంటే లైక్ ఒక రావణాసుడు రాముడు గెటప్ వేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను ప్రజలకు చెప్తున్నా. అంటే వారణాసిలో కూడా మహేష్ బాబు రాముని లెక్క అనిపిస్తుంది, అది కూడా కార్టూన్ లెక్కనే ఉంటుందా? అది కార్టూన్ లాగా లేదన్న. లైక్ నేను సినిమా షూటింగ్కి వెళ్ళినా కాబట్టి నేను చెప్తున్నా. లైక్ మీరు మహేష్ బాబుని చూస్తే మాత్రము మీరు ఇప్పుడు మనం ఏదైతే మన చూసినా నేను ఏదైతే మనం ఇంట్లలో దేవుని పటాలు ఉంటాయి చూసినావా, ఆ రాముడు గుర్తొస్తాడు. కానీ ఈ వారణాసి సినిమా రిలీజ్ అయినాక ఏ రాముడిని చూసినా సరే మనకు మహేష్ బాబే గుర్తొస్తాడు. ఇళ్ళల్లో మహేష్ బాబు ఫోటోని పెట్టుకుంటారా రాముని? ఇండ్లలో పెట్టుకుంటారని కాదన్నా, కాకపోతే నిజంగా చెప్తున్నా లైక్ పైన శ్రీరాముడు ఎట్లుంటాడో నాకు తెలియదు కానీ లైక్ సాక్షాత్తు ఒక శ్రీరామచంద్రుడిని చూసినట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. లైక్ ఎస్ఎస్ రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్. మహేష్ బాబు నిజంగా నీ డెడికేషన్కి అయితే నిజంగా నువ్వు తోప్ తురుమని చెప్పేసి చెప్పుకోవచ్చు. లైక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న. అంటే సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ రాముని లెక్క బాగుంటాడు అంటారు, కొందరు మహేష్ బాబు బాగుంటాడు అంటారు. ఎవరెవరు రణబీర్ కపూర్ వర్సెస్ మహేష్ బాబు రాముడి గెటప్ కంపారిజన్ ఎలా అన్న? మహేష్ బాబు లాంటోడు లైక్ ఆకాశం అన్న, రణబీర్ కపూర్ లాంటోడు అంటే అది కింద నేలలాగా, అర్థమవుతుందా? కనీసం పోల్చడానికన్నా కొంచెం సిగ్గు మానం మర్యాద ఏమన్నా ఉండాలి. ఆయన కూడా స్టార్ హీరోనే కదా రణబీర్ కపూర్. అన్న ఎంత అవుతుందన్న? అన్న నీకు ఒక క్యారెక్టర్ సూట్ అవ్వాలన్నా. ఇప్పుడు రాజమౌళి ఏం తిక్కోడు కాదన్నా, డైరెక్ట్ మహేష్ బాబు తెల్లవుడుగా మహేష్ బాబుకి ఇచ్చేస్తే సెట్ అయిపోతా అని చెప్పేసి ఇక్కడ ఎవరి క్యారెక్టర్కి ఏది సూట్ అవుతుందో అదే ఇస్తారు. ఇప్పుడు నువ్వు చూడు లైక్ ప్రభాస్కి ఒక శివుడి గెటప్ ఎంత సెట్ అవుతుంది, అర్థమైందా? లైక్ మహేష్ బాబు కూడా రాముడి గెటప్ అంతే సెట్ అవుతుంది. ఆయన సెట్లో చూస్తుంటుంటే నీ అమ్మ ఓ 10 రోజులు అన్నం తినకపోయినా చాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎంగిలా బాణాలు లైక్ ఇక్కడ ఏమంటారు ఇట్లా పూసల్లాగా పెట్టుకొని అసలు నిజంగా చెప్తున్నా బాబు అంటే బాబే. బ్రో బాడీ బాగా జిమ్ కి రెడీ చేసినాడు అండి. 6 ప్యాక్ ఏమైనా ఉందా అంటే వితౌట్ షర్ట్ ఏమైనా చూపించే ఛాన్స్? లైక్ సిక్స్ ప్యాక్ అయితే ఉందన్న, 6 ప్యాక్ అయితే ఉంది. అంటే నా మీద కేసులు ఏం పెట్టకండి, ముందే చెప్తున్నానే, నిజంగా చెప్తున్నా 6 ప్యాక్ అయితే ఉంది. లైక్ ఒక రాముడికి 6 ప్యాక్ ఎట్లుంటుందో అంటే మనము గణేష్ పండుగ వచ్చినప్పుడు 6 ప్యాక్ గణేశుడు అదే అని చెప్పేసి మనం ఎట్లయితే చెప్తామో లైక్ ఒక 6 ప్యాక్ శ్రీరాముడు అనేది మీకు కనిపిస్తాడు థియేటర్లలో. సో డోంట్ బీ వాచ్ఫుల్. లైక్ మహేష్ బాబు గురించి వెయిట్ చేయండి. ఈ హిందీలో ఈ రామాయణం గీమాయణం ఏది వచ్చినా సరే లైక్ మన మహేష్ బాబు అంతస్తుకి ఏది సెట్ కాదు. బాబు అంటే బాబే. నిజంగా చెప్తున్నా ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు కూడా ఏక రోజులో ఏకదమ్ కొట్టేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే వరల్డ్ వైడ్గా అన్నా ఏ సినిమా అంత వరల్డ్ వైడ్గా లైక్ ఏ సినిమా ఇప్పటివరకు 127 దేశాలంటే మామూలు కాదు అసలుకి. లైక్ కలెక్షన్ అంటే ఏదో చూపిస్తాడు, బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగడు అంటే ఎవడో చూపిస్తాడు. అది వన్ అండ్ ఓన్లీ బాబే. బాలీవుడ్లో రామాయణ స్టోరీ మళ్ళీ రీక్రియేట్ అవుతున్నారు ఇప్పుడు తెలుగులో తీసిన తర్వాత మళ్ళీ బాలీవుడ్లో తీసినారు. సో ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? భారీ ఎత్తులోనే ఉంది కదా. రామాయణం వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. మన తెలుగు నుంచి కూడా రామాయణం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, కానీ తెలుగు వాళ్ళు టేక్ చేసేలా ఉన్నారని చెప్పి బాలీవుడ్ వాళ్ళు ముందుగానే దాన్ని రెడీ చేసుకున్నారు. ఏదేమైనా రామాయణం స్టోరీ రావడం, మన పురాణ గాథలు ఇతిహాసాలని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో మన కథలు మన సంగతులు ఇవన్నీ కూడా తెలియడానికి చాలా పిల్లలకి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళు నేను ఏమంటానంటే మైథలాజికల్ కానీ హిస్టారికల్ కానీ స్టోరీస్ రావడం ఎంతైనా మంచిదే. మన భారతదేశ గౌరవాన్ని కూడా కాపాడితే ఇలాంటి సినిమాలు కాబట్టి చేయడం మంచిది. 3,000 బడ్జెట్స్ అన్ని కలెక్షన్స్ వస్తాయా? 3,000 బడ్జెట్స్ కలెక్షన్స్ వస్తాయంటే వాళ్ళు ఏ నమ్మకంతో సినిమా తీస్తున్నారు? ఆ డైరెక్టర్ గారి నమ్మకం, ఆ చేస్తున్నటువంటి హీరోల నమ్మకం, తర్వాత ఆ చరిత్ర మీద ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి 3,000 అంటారు కానీ అంత పెడతారా అనేది ఒకసారి ఆలోచించాలి. 3,000 ఉంటే ప్రమోషన్స్ తర్వాత ఖర్చులు అన్నీ వేసుకొని ఇంకా హెవీగా రావాలి కదా కలెక్షన్. అవును, రాజమౌళి గారు మన తెలుగులో రామాయణం దాన్ని ప్రయత్నం చేస్తున్న టైంలో తెలుగు వాళ్ళు ప్రయత్నం చేస్తారని అడ్డుగోలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. భారీ ఎత్తులో ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినమండి రావచ్చు కూడా. అంటే రణబీర్ని యాక్సెప్ట్ చేస్తారా యానిమల్ తర్వాత రాముడి గెటప్ అంటే? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఆర్టిస్ట్కి పలానా గెటప్ యాక్సెప్ట్ చేస్తారు, పలానా గెటప్ అయితే చూడరని చెప్పి ఎక్కడా లేదు కదా. ఖచ్చితంగా చూస్తారు. అందులోని రామాయణం అంటే 2-3 భాగాలకు వస్తుందేమో నాకు తెలిసి.
ఆ స్టోరీని ఖచ్చితంగా మన ఇండియాలో చాలా బాగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంటే పురాణాల గురించి ఇప్పుడు సినిమాలు తీస్తే పెద్ద హిట్ అవ్వట్లేదు. ఓన్లీ కల్కి కొద్దిగా ఏదో వచ్చింది. ఇప్పుడు ఇది హిట్ అవుతుంది అంటారా మళ్ళీ? ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఇప్పుడు పాత సినిమాలు, పాత వ్యవహారాలు, ఓల్డ్ స్టోరీసే కదా ఇప్పుడు హిట్ అవుతున్నాయి కదా. అలాంటిది రామాయణం, భారతం తిత్తే హిట్ అవుతుందని చెప్పి ఎందుకు అనుకోవాలి మనం? అంత మాత్రం నమ్మకం లేకుండా 3,000 కోట్లు పెడుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీఫ్ తిన్నానని చెప్పేసి చాలా కాంట్రవర్సీ కూడా అయింది. ఎప్పుడో ఎవడో ఒక పదం వాడాడని సినిమా మీద ప్రభావం చూపించదు. సినిమా అనేది బాగుంది, ఇది పురాణ ఇతిహాసాల నుంచి వచ్చింది, ఖచ్చితంగా స్టోరీ బాగుందంటే అందరూ చూస్తారు. అంటే రామునిగా కంపేర్ చేస్తారు, రణబీర్ బాగుంటాడు, మహేష్ బాబు బాగుంటాడు. మనకైతే మహేష్ బాబు బాగుంటాడు, బాలీవుడ్ వాళ్ళకైతే రణధీర్ బాగుంటాడు. అంతే. యాక్చువల్లీ రాజమౌళి గారే నాకు పిచ్చెక్కిపోయి నేను డీపీ ఫోన్లో వాల్పేపర్ పెట్టుకున్నాను, అంత బాగున్నాడు మహేష్ అని అంటున్నారు. అవునండి, ఇప్పుడు అసలు సినిమా తీద్దాం అనుకుని కలలు కన్నది, నా ఆశయం అని చెప్పుకున్నది రాజమౌళి గారు. ఆయన అలా చెప్పుకున్న తరుణంలోని ఈ లోపల ఈ తెలుగువాడు ఏదో కొట్టేసేలా ఉన్నాడు. వాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది, తెలుగువాడు మనకంటే తక్కువలో ఉండాలి, స్థాయి దిగి ఉండాలని. కానీ ఈవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ని దాటి హాలీవుడ్ దాకా వెళ్ళిపోయింది. అది కొంచెం వాళ్ళకి బాధగానే ఉంది. కానీ ఏదేమైనా మన సినిమా వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడాలని, తక్కువ చేసి చేయాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ అది జరగదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ ఓ అద్భుతమైనటువంటి స్థాయిలో పెరిగిపోయారు. వేళ కాదన్న వాళ్ళే భయపడుతున్నారు. ఏదైనా మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంటే వదిలేరా, తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళది అయిపోయినా ఆ స్థాయికి మనం ఎదిగాం కాబట్టి, ఏ స్థాయికన్నా మనం వెళ్ళగలం కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు డైరెక్టర్లు నిలబడతారు. అలాగే ఈ సినిమా నిలబడాలని కోరుకుందాం. ఎందుకంటే పురాణ ఇతిహాసాలని మనం గౌరవించుకోవాలి. పురాణాల్లో జరిగిన స్టోరీస్ కానీ, రామాయణం కానీ, భారతం కానీ, అవి ఎప్పుడో చిన్నప్పుడు మేము విన్నాం, అవి వస్తే చూద్దామని తలంపుతో ఉన్నాం. మాతో పాటు పిల్లలకు కూడా చెప్తాం చరిత్ర. ఖచ్చితంగా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.